మనందరికీ బాల్యమంటే ఒక తీయని జ్ఞాపకం కదా. ఆ రోజుల్ని ఒక్కసారి తలుచుకుంటే చాలు మనసు ఎంత తేలిగ్గా అయిపోతుందో. అయితే ఆ జ్ఞాపకాలు కేవలం మధురమైన స్మృతులేనా, లేకపోతే ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే దానికి కారణమైన పునాదులా? వీర్రాజుగారి వ్యాసం ఆధారంగా మన బాల్యం మన వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుతుందో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఇక్కడ చూడండి, రచయిత తన గతాన్ని అలా నెమరువేసుకుంటున్నారు. ఆయన ఆలోచనల్లో ఎప్పుడో గడిచిపోయినట్టు అనిపించే ఆ చిన్ననాటి రోజులు ఈ రోజు ఆయన వ్యక్తిత్వాన్ని ఎంతలా ప్రభావితం చేసేయో స్పష్టంగా తెలుస్తోంది. అంటే ఇది జస్ట్ అలా పాత రోజుల్ని గుర్తు చేసుకోవడం కాదు, తన మూలాల్ని తను అన్వేషించుకోవడమన్నమాట. ఆ రోజులు మళ్లీ వస్తే ఎంత బాగుండును కదా. అబ్బా, ఈ ఒక్క మాట చాలు మొత్తం వ్యాసం యొక్క సారాంశాన్ని చెప్పడానికి. ఇది ఊరికే పైపైన అనే మాట కాదు, అదొక లోతైన భావోద్వేగం. ఆ బాధ్యతలు చింతలు ఏమీ లేని స్వేచ్ఛా జీవితంలోకి మళ్లీ వెళ్ళిపోవాలని ఒక బలమైన తపన. సరిగ్గా ఈ వ్యామోహమే మన జ్ఞాపకాల ప్రయాణానికి నాంది పలుకుతోంది. సరే, ఇప్పుడు మనం మొదటి విభాగంలోకి వెళ్దాం. అసలు రచయిత తన చిన్ననాటి రోజుల గురించి ఎలా ఫీలవుతున్నారు, ఆయన దృష్టిలో ఈ చేజారిన బాల్యం అంటే ఏమిటో తెలుసుకుందాం. అంటే ఇది జస్ట్ ఒక మామూలు జ్ఞాపకం కాదు, పెద్దయ్యాక వచ్చే చింతలేవీ లేని ఒక మానసిక స్థితి కోసం తపన పడటమన్నమాట. ఆ ఆటపాటలతో ఆనందంగా ఏ చీకుచింత లేకుండా గడిచిపోయిన ఆ రోజులు ఒక అందమైన కలలాంటివి. కాని ఆ కల హఠాత్తుగా ముగిసిపోయి చేజారిపోయింది అనే భావన రచయిత మాటల్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ వ్యామోహం వెనుక ఒక లోతైన ఆలోచన ఉందండి. అసలు గడిచిపోయిన గతం యొక్క ఉద్దేశ్యమేమిటి? అది కేవలం గుర్తుంచుకోవడానికేనా, లేక అంతకు మించి ఇంకేమైనా ఉందా? సరిగ్గా ఇక్కడే అసలు పాయింట్ ఉంది. బాల్యమనేది కేవలం ఒక జ్ఞాపకం కాదు, అది మన గుర్తింపునకు వేసిన పునాది. ఆలోచించండి, ఒక పెద్ద భవనానికి పునాది ఎంత ముఖ్యమో మన వ్యక్తిత్వానికి మన బాల్యం కూడా అంతే ముఖ్యం. భవిష్యత్తు మొత్తం ఆ పునాదిపైనే నిర్మితమవుతుంది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, మనం పెద్దయ్యాక మనలో కనిపించే ప్రతి లక్షణానికి మూలాలు చిన్ననాటిలోనే ఉంటాయని రచయిత అంటారు. అంటే మన ఆసక్తులు, అభిరుచులు, మనలో దాగి ఉన్న నైపుణ్యాలు, మన ఆలోచనలు, మన నమ్మకాలు, మన నడవడిక, చివరికి మన పూర్తి వ్యక్తిత్వం, ఇవన్నీ కూడా ఆ బాల్య అనుభవాల పునాది మీదే ఆధారపడి ఉంటాయన్నమాట. మరి ఈ వాదనను నిరూపించడానికి రచయిత తన జీవితం నుంచే కొన్ని ఉదాహరణలిస్తున్నారు. అందులో మొదటిది తనలోని కళాకారుడు ఎలా పుట్టాడో వివరించే ఒక సంఘటన. చూడండి, ఒక జీవితకాల అభిరుచి ఎంత చిన్న సంఘటనతో మొదలయిందో. ట్యూషన్ క్లాస్లో సరదాగా ఒక విమానం బొమ్మ, ఒక కిరోసిన్ దీపం బొమ్మ గీయడం, అది చూసిన టీచర్ మెచ్చుకొని ఫస్ట్ మార్కులు వేయడం, అంతే. ఆ చిన్నరి మనసులో ఆహా, నేను బాగా గీయగలను అని ఒక బలమైన నమ్మకం, ఒక ఆత్మవిశ్వాసం పుట్టింది. ఈ 3 దశలు ఒకదానికొకటి ఎంత బలంగా ముడిపడున్నాయో కదా. ఆ ఒక్క ప్రోత్సాహకరమైన క్షణం పలక బలపంతో మొదలైన ప్రయాణాన్ని ఏకంగా వాటర్ కలర్స్, పెద్ద పెద్ద పబ్లిక్ ఎగ్జిబిషన్ల వరకు తీసుకెళ్ళింది. ఒక్కసారి ఆలోచించండి, ఆ రోజు ఆ టీచర్ గనక మెచ్చుకోకపోయుంటే బహుశా వీర్రాజుగారు అంత పెద్ద చిత్రకారుడు అయ్యేవారే కాదేమో. ఒక చిన్న ప్రోత్సాహం ఒక వ్యక్తి భవిష్యత్తునే ఎలా మార్చేస్తుందో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా? సరే, ఇప్పుడు రెండో ఉదాహరణకొద్దాం. ఈసారి ఆయనలో ఒక రచయితగా ఎదగాలనే ఆకాంక్షలు ఎలా పుట్టాయో వివరిస్తున్నారు. ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదంటే, ఇంట్లో చదవడానికి పుస్తకాలు ఉండేవి కావు, కాని చదవాలనే తపన మాత్రం బలంగా ఉండేది. అలాంటి సమయంలో ఒక స్నేహితుడు పంచుకున్న పుస్తకం, లేదా ఊర్లో ఉన్న ఒక చిన్న గ్రంథాలయం, అవే వాళ్లకి కొత్త ప్రపంచాలకు ద్వారాలుగా ఉండేవి. అప్పుడు ఏం చేశారో చూడండి. 3 చిన్ననాటి స్నేహితులు కలిసి ఒక టీంగా ఏర్పడ్డారు. సొంతంగా ఒక పిల్లల పత్రికను సృష్టించాలనుకున్నారు. పెద్ద పెద్ద పత్రికల్లోని కథల్నే మళ్లీ రాసేవారు. ఆ టీంలో సంపాదకులు, ముత్యాల్లాంటి చేతిరాత ఉన్న ఒకరు, బొమ్మలు గీసేందుకు ఇంకొకరు, ఇలా పాత్రలు పంచుకున్నారు. అలా పూర్తి చేసిన ఆ చేతిరాత పత్రికను తీసుకెళ్లి స్థానిక రీడింగ్ రూంలో పెట్టారు. చూడండి, ఒక రచయితగా ఆయన ప్రయాణంలో ఇదే కదా మొదటడుగు. సరే, ఇక మనం చివరి విభాగానికొచ్చేశాం. ఇప్పటిదాకా చూసిన ఈ ఉదాహరణలన్నింటినీ కలిపి అసలు విషయాన్ని మరోసారి స్పష్టంగా చూద్దాం. ఈ పట్టికను చూస్తే మొత్తం సారాంశం మనకు ఇట్టే అర్థమైపోతుంది. చూడండి, చిన్నప్పుడు ఒక బొమ్మ గీస్తే వచ్చిన మెచ్చుకోలు ఆయన్ను ఒక ప్రఖ్యాత చిత్రకారుడిగా మార్చింది.
స్నేహితులతో సరదాగా చేసిన ఆ చేతిరాత పత్రిక ఒక ప్రచురిత రచయితగా నిలబెట్టింది. చివరిగా అత్తగారి గదిలో చూసిన ఆ బొమ్మలు కళాఖండాలను సేకరించాలనే అభిరుచికి నాంది పలికాయి. బాల్యంలో పడిన విత్తనాలు పెద్దయ్యాక ఎలా మహావృక్షాలుగా ఎదుగుతాయో కదా. సో దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యే విషయం ఒక్కటే, మన చిన్ననాటి అనుభవాలు జీవితంలోని కొన్ని భాగాలను మాత్రమే కాదు, మన అభిరుచులు, నమ్మకాలు, మన నడవడిక ఇలా దాదాపు ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయి. మన పునాది బాల్యంలోనే పడుతుంది. చేజారిన బాల్యం తిరిగి రాదు కాబట్టి కనీసం బాల్యంలోని ఆ మనస్తత్వం నాకు మళ్లీ వస్తే ఎంత బాగుండును. ఈ వ్యాసం చివర్లో రచయిత చెప్పే ఈ మాట ఎంత హృదయంగా ఉందో కదా. ఇక్కడ ఆయన కేవలం జ్ఞాపకాల గురించి మాట్లాడటం లేదు, ఆనాటి మానసిక స్థితి గురించి మాట్లాడుతున్నారు. ఆ మాయకత్వం, ఆ సృజనాత్మకత, దేనికి భయపడని ఆ తత్వం. చేజారిన రోజులు తిరిగి రాకపోయినా కనీసం ఆ స్ఫూర్తినైనా తిరిగి పొందాలనేదే ఆయన ఆకాంక్ష. మన బాల్యం మనందర్నీ తీర్చిదిద్దుతుంది. మరి ఒకరి బాల్యంలోని ఏ భాగం ఈనాటి వ్యక్తిని ఇంకా తీర్చిదిద్దుతోంది? రచయిత తన జీవితాన్ని ఎలా విశ్లేషించుకున్నారో అలా ప్రతి ఒక్కరూ తమ జీవితాలను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవచ్చు. ఒకరి అభిరుచులకు, నైపుణ్యాలకు, వ్యక్తిత్వానికి బాల్యంలో ఎక్కడా, ఎలా బీజం పడింది? ఈ సమాధానం ఎవరికీ వారే కదా తెలుసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.